పరిచయమైన వాళ్ళు, పరిచయం కాని వాళ్ళు లక్షల మంది శ్రవణ్కి అవకాశం రావాలరా అని చెప్పని కోరుకున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారాలు. ఆ ఆప్యాయత కూడా నాకు పనిచేసిందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఒక పక్కన కేసీఆర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినారు, ప్రేమతోటి, ఆప్యాయత, నమ్మకం. మధ్యలో ఇప్పుడు జేఏసీ పెట్టిన తర్వాత జైబోలో తెలంగాణ సినిమా ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది, దాంతో ఇంకా చాలా ఫెమిలియర్ అయిపోయారు. కుబుసం సినిమా తీసామండి 2000. శ్రీనాథ్ వాజ్ అవర్ జూనియర్ ఇన్ ద యూనివర్సిటీ, సేమ్ హాస్టల్, అత్యంత దగ్గర సొంత తమ్ముళ్ళు అంటువాడు. శ్రీహరిని మేము ఒప్పించి ఆ సినిమాలోకి పట్టుకొచ్చి, ప్రదీప్ రెడ్డి గారని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, ఆ చైర్మన్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. మేము 60 లక్షల సినిమా అంటే ఎంటర్ అయినాం. సరే, దురదృష్టం అది 1,40,40,00,000 అయింది. సినిమా రిలీజ్ చేసిన నాడు మాకు 40 లక్షల రూపాయలు లాస్. చచ్చిపోతాం నాయన, మా పని అయిపోయింది అని చెప్పారు అనుకున్నాం. ఆ టైంలో జమినీ కిరణ్ పాపం మమ్మల్ని 20 లక్షల రూపాయలకు సెటిలైట్ రైట్స్ కొంటే మేము బతికి బయటపడి ఆ సినిమా రిలీజ్ చేసినాం. సో దట్స్ హౌ యు నో సినిమా బాగానే హిట్ అయింది. అంటే ఇట్ వాజ్ అ వెరీ సోషల్ ఓరియంటెడ్ మూవీ. మాకు డబ్బులు రాలే. పల్లె కన్నీరు పెడుతుందో, దోస్తరది నందమా, దోస్తి కట్టుకుందమా అని అద్భుతమైన పాట అది. ఇదే సినిమా. తర్వాత పల్లె కన్నీరు పెడుతుందో, నింగి కిగసినారా, నేల తారలారా, అద్భుతమైన సాంగ్స్ అవి. అన్ఫార్చునేట్లీ 2000 తర్వాత కూడా సినిమాలు తీయాలని ఏదో ప్రయత్నం చేసినాం. వర్షం సినిమా డైరెక్టర్ తోటి, సముద్ర తోటి, బట్ దెన్ సమ్హౌ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. దెన్ వి గాట్ టు కార్పొరేట్. శంకర్, ఎవరైతే జైబోలో తెలంగాణ శంకర్ ఇస్ మై క్లాస్మేట్. ఇద్దరం ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ మేము. ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. తర్వాత కొంత ఉద్యమ సావాసం, ఇవన్నీ కలిసి ఆ సినిమా తీసినప్పుడు నేను ఒక్కడే కాదు, వేద్ కుమార్ గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, అల్లం నారాయణ గారు, ఇంకా చాలా మంది అందులో పనిచేసినారు. కాకపోతే ఏంటంటే దుర్మార్గుడు శంకర్ ఏం చేసి నన్ను స్టీఫెన్ రవీంద్ర పాత్రకి ఇచ్చిండు. ఆ స్టీఫెన్ రవీంద్ర పాత్ర ఏమంటే ఉద్యమకారులను కొట్టే పాత్ర. సో బట్ దెన్ అదే ఒక పెద్ద ఘట్టం. గద్దర్ గారు, స్మృతి ఇరానీ గారు, ఇట్స్ వెరీ గ్రేట్. అప్పుడు టీవీ చర్చల్లో తెలంగాణ ఉద్యమంలో చాలా సమర్థవంతమైన పాత్ర. ముఖ్యంగా ఇప్పుడు దాసో శ్రవణ్ అంటే చాలా మంది, మీరు అన్నారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది ఉన్నారు 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. బట్ 2 రాష్ట్రాల్లో గుర్తుపడతారు బికాస్ ఆఫ్ టీవీ చర్చలు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్తుపట్టరు. ఎక్కడ పోయినా నాకు తెలిసి సెల్ఫీలు కూడా తీసుకుంటారు కదా. అంటే అదే పాపులారిటీ. ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా ఉండదు, చాలా మంది గుర్తుపట్టరు కదా. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎవరు అని గుర్తుపట్టరు కదా. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద మీడియా. ఇప్పుడు అది మీకు ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా మీరు అంటే భావజాల వ్యాప్తి. సరే, ఎలక్ట్రానిక్ మీడియా భావజాల వ్యాప్తిలో నేను ముందు వరుసలో ఉండడానికి నాకు టీవీ మాధ్యమం ఉపయోగపడ్డది. తర్వాత కేసీఆర్ గారి దగ్గర సన్నిహితంగా పనిచేయడంతో వారు చెప్తున్న అంశాలను పూసగుట్టినట్టు మళ్ళీ టీవీలో చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. సో మేము ఎఫెక్టివ్గా మాట్లాడినామంటే దాని వెనుక వారి ఓరియంటేషన్ ఉండే, వారితో మాట్లాడినటువంటి ఒక సందర్భాలు అవన్నింటినీ కూడా ట్యూన్ చేసి మాట్లాడగలిగాము. సో దట్స్ హౌ ఐ థింక్ యునో బికేమ్ లిటిల్ మోర్ పాపులర్ దెన్ వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్. యాక్చువల్లీ మాకంటే కూడా మాకు ఎక్కువ విజిబిలిటీ, పాపులారిటీ వచ్చింది. దట్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ హ్యాస్ అలౌడ్ అస్ టు సస్టైన్. ఏ పదవి లేకుండా నా ఎమ్మెల్యే కావు, నా ఎంపీ కావు, నా సర్పంచ్ కావు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఫ్రంట్ లైన్ సర్పంచ్ కూడా కాకుండా ఎట్లా ఫ్రంట్ లైన్ పాలిటిక్స్ లో ఉంటామంటే ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మీడియా ఆల్సో. మీడియా హ్యాస్ గివెన్ దట్ ఆపర్చునిటీ టు మీ. మీరు కూడా బాగా యూటిలైజ్ చేసుకున్నారు మీడియా ఇచ్చిన ఆపర్చునిటీ. అంటే నాకు కరెక్ట్ గా ప్రెజెంట్ అంటే నేను వాగ్దాటి ఎట్లా వచ్చింది? ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళ? మా అమ్మ కడుపులో పుట్టిన కాబట్టి, మా అమ్మ జోగమ్మ, ఆమె కడుపులో పుట్టినందుకు బహుశా మా నాన్న, మా అమ్మ అది అంటారు చిన్నప్పుడు వస ఎక్కువ పోస్తే ఎక్కువ మాట్లాడతారు, అట్లా వస పోసారు? అట్లేం లేదన్నా. కాకపోతే అంటే మై ఫాదర్ రాకపోతే వస పోస్తే ఎక్కువ మాట్లాడతారు. ఏమో మరి అమ్మ ఏమన్నా మాకు కళ్ళు పోసిండ్రు, వసపోయలే కానీ పుట్టంగానే 2 చుక్కలు కళ్ళు పోసిండ్రని చెప్తారు. మాకు ఎల్లారెడ్డిగూడెం కదా ఊరు. సో అట్లా అనమాట. కానీ వస నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఇది మా అమ్మ దయ కావచ్చు, భగవంత్ సరస్వతి తల్లి దయ కావచ్చు. దానికంటే ఎక్కువ కూడా ఏంటంటే నాకు భావోద్వేగం లేకపోతే నేను మాట్లాడలేను. ఐ షుడ్ బి కన్విన్స్డ్ వాట్ ఐఎమ్ టాకింగ్. నమ్మితే మాట్లాడగలుగుతా. తెలంగాణ ఉద్యమాన్ని బలంగా నమ్మినాను, తెలంగాణకు న్యాయం జరగాలని నమ్మినాను, తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలు బాగుపడతాయని బలంగా నమ్మినాం. కాబట్టి ఆ రోజు మాట్లాడగలిగినాం, ఎఫెక్టివ్గా మాట్లాడగలిగినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 month లోనే కేసీఆర్ తో వేరయ్యారు. నో నాట్ అంటే February 21 బిల్ పాస్ అయింది.
మీరు నాకు తెలిసి ఏప్రిల్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ 12 తారీఖున 12 అంటే అప్పుడు మీకు టికెట్ నిరాకరణకు గురైనాను. ఎక్కడ టికెట్ అడిగారు? నేను భువనగిరి ఏదో పార్లమెంట్ అన్న కావాలి, అసెంబ్లీ కావాలని అన్నాను. సరే అంటే పాలిటిక్స్ లో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు అంటారు పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ ఈక్వేషన్ అనే సిచ్యువేషన్ అని చెప్పని. ఆ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో కేసీఆర్ గారు గెలవటం చారిత్రాత్మకమైన అవసరం. ఎట్టి పరిస్థితిలో గెలవాలా, ఎందుకంటే తెచ్చిన తెలంగాణను నక్కల పాలు చేయొద్దు, మళ్ళీ ఎవరి చేతిలో పెట్టినట్టయితే ఆగమాగం అవుతుంది, కన్స్ట్రక్టివ్గా దీన్ని డెవలప్ చేయాలా అని చెప్పని వారికి ఒక బలమైనటువంటి సంకల్పం. బహుశా ఆ టైంలో నేను ప్రాబ్లీ ఐ నాట్ ఎన్విజన్డ్ ద ఛాలెంజెస్ దట్ హీ వాస్ ఫేసింగ్ ఎట్ దట్ టైం. ఒక 5 సీట్లు తగ్గిపోతే అధికారం లేదు కదా, 63 సీట్లు వచ్చినాయి. 5 తగ్గిపోతే 5-6 తగ్గిపోయినాయి. మరి మీరు కేసీఆర్ తో మాట్లాడలేదా, నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని కేసీఆర్ తో కేటీఆర్ తో మాట్లాడలేదా? సరిగ్గా ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ లేదా ఎగ్జాక్ట్ గా జరిగింది ఏంది? ఎందుకంటే మీ పొలిటికల్ లైఫ్ లో ఏప్రిల్ 1 నుంచి 12 చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అప్పుడు టీఆర్ఎస్ లో కంటిన్యూ అయ్యింటే ఫస్ట్ ఎమ్మెల్సీ మీకే వచ్చి ఉండేది అనుకుంటా. ఫస్ట్ కర్ణ ప్రభాకర్ కి ఇచ్చారా, రాముల్ నాయక్ ఇచ్చారా? సరే, ప్రభాకర్ అన్న, రాముల్ అన్న, బట్ ఐ వుడ్ హావ్ సర్టన్లీ గాట్ ఇన్ ద ఫస్ట్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ మొదటి 2-3 మీకు ఫస్ట్ ఆర్డర్ నాయన నరసింహారెడ్డి 100% ఉండేవాడు. కర్ణ ప్రభాకర్, రాముల్ నాయక్ ఇచ్చారు. ఫస్ట్ లిస్ట్ లో ఉండేవాళ్ళు కదా. ఉండేవాడిని. తెలంగాణ పునర్నిర్మాణంలో మంత్రి కూడా అయ్యేవాళ్ళు. సరే, మంత్రి అయినా కాకపోయినా ఒక సీరియస్ రోల్ అయితే ప్లే చేసిండు. హౌ అడ్మినిస్ట్రేషన్ రన్స్ అండ్ హౌ పబ్లిక్ పాలసీ కన్సీవ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఇంటెన్స్ గా కేసీఆర్ గారు పనిచేసిన తీరు నుండి చాలా నేర్చుకునేవాడిని. ఐ మిస్డ్ ఇట్. అంటే అది ఆలోచించలేదా, నేను ఖచ్చితంగా పోటీ చేయాలి అంటే? అదొక దురదృష్టకరమైన జునూన్. అంటే మనం అప్పుడు కరెక్ట్ గా మైండ్ ఆలోచించలేదు అంటే. అది అన్న ఇప్పటికి కూడా ఉంటుంది నాకు. అది ఇచ్చది ఏమని ఉంటుంది అంటే పోటీ చేసి కరెక్ట్ గా పోటీ చేయాలా, గెలవాలా, మెయిన్ నామినేషన్ ఏంది అనేది ఒక భావన. అంటే నేను యూనివర్సిటీలో చిన్నప్పుడు మూతి మీద మీసం రానప్పుడు యూనివర్సిటీలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళం కదా, ఎందుకు పోటీ చేయకూడదు, వాట్ ఈస్ దట్ వి ల్యాక్ అనేటువంటిది ఒక భావన. నాకేం తక్కువ అనేది ఏప్రిల్ 30 ఎలక్షన్, మీరు ఏప్రిల్ 12 రిజైన్ చేశారు. జస్ట్ 18 రోజులు ఉంది అంతే. అదే చెప్తున్నా, నా జీవితంలో మై వైఫ్ వాజ్ అన్విల్లింగ్. ఎందుకు చేస్తున్నావు ఇతో తప్పుడు అన్నారు, చాలా మంది చాలా రకాలు చెప్పారు. బట్ దెన్ ఐ వాజ్ లిటిల్ ఎమోషనల్. అందుకే నేను మొన్న ఎక్కడో చెప్పా, పాలిటిక్స్ లో ఎమోషన్స్ ఉండకూడదు. తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకోవాలా, అది వదిలిపెట్టి 2 రోజులు వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ యూ డిసైడ్ టుడే దట్ యూ వాంట్ డూ, బట్ దెన్ యూ షుడ్ డిలే ఇట్ బై 2 more days, 3 more days, 5 more days. అప్పుడే పాలిటిక్స్ లో సక్సెస్ అవుతాం. యూ షుడ్ నెవర్ డిసైడ్. టీఆర్ఎస్ నుంచి ఎవరు కన్విన్స్ చేయలేదా? కేటీఆర్ గాని హరీష్ గారు చెప్పారు, కవిత గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు. కానీ నాకు ఎమోషన్. కాంగ్రెస్ నుంచి ప్రెషర్ ఉందా అక్కడ రమ్మని? అంటే నేను చాలా జరిగినాయి చాలా విషయాలు. అప్పుడు రాహుల్ గాంధీ గారు కలవటము, ప్రియాంక గాంధీ గారు కలవటము, డైరెక్ట్ కొప్పుల రాజు గారు మాట్లాడటం, అవన్నీ జరిగినాయి. ఏది ఏమైనప్పుడు కూడా నేను నా తండ్రిని కోల్పోయినా. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దట్ నౌ కేసీఆర్ గారు హ్యాస్ ప్రూవ్డ్ దట్ యూ స్టూపిడ్, యూ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ లైఫ్ and I am doing what you deserve to. When you come back, I am doing this అని చెప్పని ఒక హిమాలయ శిఖరం లెక్క, ఎవరెస్ట్ లెక్క మళ్ళా ఆయన నా ముందు నిలబడ్డారు. నేను తల ఎత్తి వారిని చూస్తూ వాళ్ళ అవకాశం ఇచ్చినారు ఇవాళ. అంటే మీ లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అనుకుంటారా, ఇంకేమైనా ఉన్నాయా? టెక్నికల్లీ అంటే కెరియర్ వైజ్ ఎస్, సర్టన్లీ ఇట్స్ అ మిస్టేక్. నేను అంటే 2 ఆపర్చునిటీస్ కోల్పోయినాను పొలిటికల్ గా. నేను 2 రకాలు నేను చెప్తా చూడండి. నా లైఫ్ లో చిరంజీవి గారు, నువ్వు తెలంగాణ ఉద్యమం అని ఆవేశపడకరా, నువ్వు ఎందుకు ఎమోషన్ అవుతున్నావు, నా కోసం నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన వాడి ఉద్యోగం వదిలిపెట్టి మా కోసం రాజకీయాల్లోకి వచ్చి నువ్వు తెలంగాణను అవుతున్నావేంది, ఆవేశపడుతున్నావేంది, ఎందుకు అట్లా టెన్షన్ అవుతున్నావు, నీ రాజకీయ జీవితం నాది, నీ ఆర్థిక ప్రగతి నాది. చాలా క్లోజ్ రా అంటారా? కళ్యాణ్ గారు రా అనేవాడు, లేకపోతే నీ రాజకీయ జీవితం నేను చూసుకుంటా అని చెప్పారు. రాజకీయ జీవితం అన్ని రకాలుగా చూసుకుంటా, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, యూ లెఫ్ట్ యువర్ కెరియర్ బికాస్ ఆఫ్ అస్. ఆయన చిత్తూరుకు పోయే ముందు పెద్ద మెసేజ్ పెట్టిపోయినారు, నేను వెళ్ళిపోతున్నా అంటే దానికి రెస్పాన్స్. తర్వాత ఫోన్ చేసి మాట్లాడి, తప్పు ఎందుకు చేస్తున్నావు ఇట్లా, వై ఆర్ యూ, వాళ్ళతో చెప్పించినాడు. అయినా నేను ఇమోషనల్ గురైనానా లేకపోతే ధర్మం అని భావించినా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన 14లో ఇట్ వాజ్ అ స్ట్రాటజిక్ మిస్టేక్. బికాజ్ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినాను. టీఆర్ఎస్కి ఫేస్ ఆఫ్ ద పార్టీగా పనిచేసినాను. కేసీఆర్ గారుకి నీడ లెక్క పనిచేసినాను. వారి ఆలోచనలు ప్రతిబింబించే విధంగా జేఏసీలో పనిచేసినాను.
అంత పవర్ఫుల్ రోల్ ప్లే చేసిన తర్వాత ఎలక్షన్స్లో ఐ నాట్ విజువలైజ్ పోటీ చేయకపోతే ఏంది అన్న ఒక భావన నాలో రాకుండే. అప్పుడు పోటీ చేయాలా, ముందు వరుసలో ఉండాలా. సో దట్ వాస్ అది ఇట్ టర్న్ అవుట్ టు బి ఏ ఫ్యాటల్. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్వయంగా పిలిచి మాట్లాడారు అప్పుడే. అఫ్ కోర్స్ ఐ డిడ్ చేసి వాళ్ళు కన్విన్స్ అంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళు హంబుల్ పీపుల్ బేసికలీ. రాహుల్ అండ్ ప్రియా దే ఆర్ నాట్ లైక్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అరగన్స్ కు రాహుల్ గాంధీ మోడెస్టీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ప్రియాంక గాంధీ వాళ్ళ వెరీ కాంగ్రెస్ వీడినా రాహుల్ గాంధీ మీద మీకు మంచి ఒపీనియన్ ఉందా? ఈజ్ ఎ గుడ్ మ్యాన్. స్టిల్ ఎ గుడ్ మ్యాన్. అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి లాంటి ఆయన వ్యక్తి రాహుల్ గాంధీని ఎట్లా కన్విన్స్ చేసిండో, రాహుల్ గాంధీ ఎట్లా ఇంప్రెస్ అయ్యి ఆయన ముఖ్యమంత్రి పెట్టిండో దేవుని కెరక. కానీ రాహుల్ ఇస్ అ నైస్ జెంటిల్మెన్, ఈజ్ అ వార్మ్ హార్టెడ్ మ్యాన్. నైస్. మీరు కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి జీవితంలో చాలా తప్పులు చేస్తాం కదా, జీవితంలో చాలా తప్పులు చేస్తాం. అదొక బలీయమైనటువంటి ఒక పరిస్థితి. ఒక పక్కన ఇంకొకళ్ళు తిరస్కరిస్తుంటే ఇంకో పట్ల అట్రాక్ట్ అయినట్టుగా లైఫ్లో చాలా సందర్భాల్లో చాలా మంది జరుగుతుంది. ఇట్లా అట్లా జరిగింది. అది నా లైఫ్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఫ్రాడ్. నల్లమల నుంచి పాదయాత్ర చేస్తే ఇప్పుడు ఈ సీనియర్ లీడర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు. మీరు అద్దంకి దయాకర్ ఇద్దరు సభకు వెళ్ళి సపోర్ట్ చేశారు. అవును, నేనున్నా పోయినాం. బట్ ఆయనకు ఆ కృతజ్ఞతలు ఏమి ఉండవులేండి. ఆయన ఈజ్ అ వెరీ వెరీ హైలీ సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్ మీడియాకర్ ఫెలో. దట్స్ ద అన్ఫార్చునేట్. నువ్వు చేసిన వాడు ఎవడు సాయం చేసిన వాళ్ళకి ఎవరికి కృతజ్ఞతగా ఉంటాడని నేను అనుకోలేదు. తర్వాత బేసిక్గా చులుబులి టైపు మనిషి. అందరినీ ఎవరిని తను సంతోషంగా ఉండడు, ఇంకొన్ని సంతోషంగా ఉండదు. అందుకే ఇప్పుడు ఇవాళ ఎవరు క్యాబినెట్లో ఎవడన్నా ఒక్కడన్నా ఆయన కోఆపరేటివ్ ఉన్నారా? నోబడీ ఈజ్ సపోర్టింగ్ హిమ్. ఆ రెస్ట్లెస్నెస్ అగేన్స్ట్ కేసీఆర్ గారి పైననో లేకపోతే ఇంకోళ్ళ పైన ఆయన మాట్లాడుతున్న తీరంతా కూడా కారణం ఏంటంటే ఈజ్ నాట్ ఏబుల్ టు అసర్టైన్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వేరే వాళ్ళ పట్ల నిరాదరణ గురి కావటం వల్ల రేవంత్ కు సపోర్ట్ ఇక లోతైన ముచ్చట్లు అన్నా ఇప్పుడు సరే అంటే నేనేమైందన్నా 18లో కంటెస్ట్ చేసినాను. కాంగ్రెస్ పార్టీలో కాదు, ఏ పార్టీలోనైనా కంటెస్ట్ చేయడం అనేటువంటిది ఒక పెద్ద ఆపర్చునిటీ అన్న. నేను 9లో పార్లమెంట్లో పోటీ చేసినాను. 18లో పర్టికులర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినాను. 35,000 ఓట్లు వచ్చినాయి నాకు హైదరాబాద్ నుండి. సెకండ్ పొజిషన్ కదా, థర్డ్ పొజిషన్. బట్ ఇట్ ఇస్ బీజేపీకి మీకు మధ్య ఒక 300 ఓట్లు. 15 రోజుల ముందు టికెట్. 15 రోజుల్లో టికెట్. చింతల రామచంద్రారెడ్డి పెద్ద మనిషి, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే, ధనికుడు. అయినా నన్ను ప్రజలు ఆదరించింది. ఎక్కడెక్కడోళ్ళు అసలు ఓట్లేని వాళ్ళందరూ వచ్చి బూత్లలో నిలబడి ఓట్లు వేసిపోయినారు. నాకు 35,000 ఓట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే నువ్వు పోటీ చేయాలి. నువ్వు ఎవడరా పోయి నన్ను పోటీ చేద్దానికి? నువ్వు కొడంగల్ ఓడిపోతావు, కల్వకుర్తోడి కొడంగల్ పోవచ్చు, కొడంగల్